రేవంత్ రెడ్డి ఏం చూస్తాడంటే ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలు మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండాలి. ఈ అల్లు అర్జున్ ఇష్యూను ఎక్కువ అంటే ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు. చాలా పెద్దగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలే. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరుగుతుంది, మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? కేసు అయింది, అయిపోయింది, బెయిల్ వచ్చింది, మళ్ళా హైకోర్టులో మళ్ళా బెయిల్ క్యాన్సల్ కావాలని అందరికి ఇట్లా ఇస్తున్నారా? సో దీన్ని 100కు 100% అల్లు అర్జున్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అల్లు అర్జున్ వివాదం అనేది చాలా పెద్దగైంది. మరి కారణం ఏంటిది మొత్తం క్లియర్ కట్గా చెప్తా మీకు. ఇక నో డౌట్ ఎవరు చెప్తారో చెప్పరో కానీ ఈ యొక్క ఇష్యూ ఎందుకు ఇంత పెద్దగా అయింది అనేది క్లియర్గా చెప్తా. ఈ క్లియర్గా చెప్పాలంటే 2-3 నిమిషాలలో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అల్లు అర్జున్ విషయం ఎందుకు ఇంత పెద్దగా అయిపోయింది అనేది. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో 2-3 నిమిషాల వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో మిత్రులారా, మొత్తానికైతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇది మరి ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ కొంత తెలంగాణలో అయితే అలజడి ఉన్నది. సో ఏదైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి పోయిండో ఆ టైంలో కొంత జనాలు ఎక్కువైపోయి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. సో అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. సో అల్లు అర్జున్ అనుమతితోనే పోయిందని చెప్పేసి అల్లు అర్జున్ అంటా ఉన్నాడు. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు అంటారు. మహిళ చనిపోయిందని చెప్పినా కూడా వినకుండా అభివాదం చేసిండని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. మరి ఏది నిజం ఏది అబద్ధం ఇవన్నీ పక్కా పెడితే ఈ ఇష్యూ మీద గంట సేపు చర్చ జరిగింది అసెంబ్లీలో. సో పోలీసు శాఖ కూడా చాలా సీరియస్ ఉన్నది. నిన్నటి రోజున ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే ఒక వేదిక మీద పోలీసు శాఖ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంత పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండ్రు. సో మా తప్పేం లేదు, అల్లు అర్జున్దే తప్ప అనే వల్ల మరి ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు? మొత్తానికైతే దీని వెనక పెద్ద శక్తులు పనిచేస్తానని అయితే నాకు అనిపిస్తా ఉంది అల్లు అర్జున్కు సంబంధించి. మరి ఎవరు ఆ పెద్ద శక్తులు? ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత కోపం సినీ ఇండస్ట్రీ అంటే? క్లియర్గా అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. నేను కూడా ఖండించిన. అల్లు అర్జున్ 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి అయితే నేను 100కు 100% ఖండించిన. 100% తప్పే. ఎందుకంటే అల్లు అర్జున్ స్థాయికి 25 లక్షలు ఇచ్చే స్థాయి కాదు. ఒక మహిళ చనిపోతే 1 కోటో 2 కోట్లో అన్న మినిమం ఇయ్యనుండే. సో అందరం అనుకున్నాం, దాన్ని ఖండించిన. నేను 100కు 100% ఖండించిన. సో నెక్స్ట్ ఏంటంటే అది పక్కకు పెడితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చూస్తాడంటే ప్రజలు హామీలు సంబంధించి మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలు మర్చిపోవాలంటే అంటే కాంగ్రెస్ను టైం దొరికితే నీ హామీల సంగతి ఏందని ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, గల్లబట్టి అడుగుతా ఉన్నారు. సో మరి ఇవన్నీ అడగద్దంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఈ 5-6 రోజుల కాంచెల్లి మీడియా కూడా అంటే పత్రికలు కూడా సమయం దొరికితే హామీల గురించి రాస్తా ఉన్నాయి పత్రికలు. సో పత్రికలు కూడా రాయడానికి ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించింది వివాదం అనేది ముందబెట్టారు. సో దాంతోనే ఈ అల్లు అర్జున్ ఇష్యూను ఎక్కువ అంటే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్దగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలే. 100కు 100% దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. క్లియర్గా చెప్తా ఉన్నా. సో ముఖ్యంగా ఏంటంటే ఒక ఏసీపీ ఏంటంటే నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక ఏసీపీ తోలు తీస్తాం, పోలీసు వాళ్ళ గురించి మాట్లాడితే తోలు తీస్తాం అంటాడు, కత్తిరిస్తాం అంటాడు. మా ఈ 135,000 కుటుంబాలు మీ అందరం తలుచుకుంటే మీరు ఏమవుతారు అంటాడు. అయ్యా, నీ 135,000 కుటుంబాలు నీ పోలీస్ శాఖను ఇవ్వలేమంటలేరు. మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు, ఎందుకు సస్పెండ్ అయ్యారు, ఫస్ట్ ఆ వివరాలు చెప్పండి. మహిళలపై అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి, కొంతమంది ఎస్ఐల మీద, కొంతమంది సిఐల మీద. వాటి గురించి మాట్లాడు. ఎప్పుడన్నా పోలీస్ శాఖను మాట్లాడినామా? నీ యొక్క అంటే నీ ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించాలి, పోలీస్ శాఖను గుర్తించాలనే ఉద్దేశంతో నువ్వు పెట్టిన ప్రెస్ మీటు దాంట్లో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. పోలీస్ శాఖ నుంచి ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడారు. ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకుల లెక్క పోలీస్ శాఖకు కొన్ని ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, అంటే లిమిట్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్. ఆ లిమిట్స్ లోపలనే పోలీస్ శాఖ పనిచేస్తుంది. ఎప్పుడు పోలీసు మాట్లాడాలి, ఎప్పుడు పోలీసు మాట్లాడద్దు అనేది. రాజకీయాలకు చేరితే బాగుంటుంది. అటువంటి అధికారులు ఎవరైనా ఉంటే రాజకీయ అసలు ఇప్పుడు వారు విధుల్లో ఉన్నారా, సస్పెండ్ అయినరా, అది కూడా తెలియదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అల్లు అర్జున్ విషయంలో అందరం అల్లు అర్జున్ తప్పు జరిగింది, నష్టపరిహారం ఇవ్వాలి, ఇంకోసారి ఇటువంటి చేయాలనేది మెసేజ్ ఇచ్చినాం. అయిపోయింది. ఇక కేసు కూడా నమోదు చేసిండ్రు. కేసు నమోదు చేసిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఇవాళ మళ్ళా హైకోర్టులో బెయిల్ వేసిండ్రు. అంటే పగ కక్ష సాధింపు చర్యలు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరుగుతుంది, మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్కడనో అనుమతి తీసుకోలేదంటారు, అక్కడ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి. అల్లు అర్జున్ ఎక్కడికి వస్తాడు, ఎవరెవరు ఎక్కడికి పోతాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నది? పోలీస్ శాఖ అప్రమత్తమైందా? మరి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది, పూల కుండీలు వాళ్ళ కొట్టిర్రు,
ఇంటి మీద దాడి చేసినంటే ఇంత జరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరుగుతుందని పోలీస్ శాఖకు తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియదా? మరి దీంట్లో పోలీస్ శాఖ వైఫల్యం ఉన్నదా లేదా? మేము కత్తిరిస్తాం, తోలు తీస్తామంటే కొంతమంది పోలీసు అధికారులు మంచిగా బ్రహ్మాండంగా మంచిగా మాట్లాడారు, తప్పేం లేదు. పోలీసు యూనిఫామ్ వేసుకున్న పోలీసు అధికారులు మంచిగానే మాట్లాడారు. కోట్ వేసుకొని వచ్చిండు ఒక ఏసీపీ, కోట్ వేసుకొని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఏంటిది ఇది? ఎక్కడికి పోతుంది అంటే మేము పోలీసులం 1,35,000 కుటుంబాలు ఉన్నాం, మేము ఏదంటే చేస్తామంటే తప్పు. నేను ఇదే పోలీసులను ఒక ఎస్ఐని, ఒక సిఐని, ఒక ఆర్ఐని, ఒక ఐపీఎస్ మాట్లాడితే కూడా ఆ రోజు నేను స్పందించిన, నేను క్లియర్గా తప్పు, ఇది ఐపీఎస్ చేసిన తప్పని. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా పోలీస్ శాఖ గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు చెప్తున్నా, ఆ అధికారి ఒక్కరే ఈ తోలు తీస్తాం కత్తిరిస్తాం అనే మాటలు 100% నేను ఖండిస్తున్నా. యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఖండించాలి. దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి, డీజీపీ గారు సుమోటోగా తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఆ యొక్క ఏసీపీ పెట్టిన ప్రెస్ మీట్ ను ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి. మాకు అంత తెలుసు, ఆయన చరిత్ర కూడా మాకు తెలుసు, ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్ ఎట్లుంటది, ఎవరితో ఎట్లా మాట్లాడతాడో, మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఏ విధంగా మాట్లాడిండు మాకు అంత తెలుసు. మా దగ్గరనే పనిచేసిండు. కావాలంటే చరిత్ర ఇంకో వీడియోలో చూస్తా, తప్పది. ఏంటిదండి అది? పోలీస్ శాఖను ఎవరు తప్పుపడతలేదు. పోలీస్ శాఖ అంటే గౌరవం ఉంటుంది, భయం, భక్తి అన్ని ఉంటాయి ప్రతి ఒక్కరికి. మీరు మాట్లాడాల్సిన పదజాలం అది కాదు. మేము మాట్లాడితే సరి చేయాల్సిన మీరు మీ 1,35,000 కుటుంబాల మీద తలుసుకుంటే అంటే ఇది కరెక్ట్ కాదు. నేను పోలీసులందరినీ చెప్తున్నా, ఎందుకు తెలుసుకోవాలి? మా అన్నున్నాడు, మా తమ్ముడున్నాడు పోలీస్ శాఖల, మా బాబాయ్ ఉన్నాడు పోలీస్ శాఖల, మా కాందాల్లో బొచ్చడు మంది పోలీస్ శాఖలు ఉన్నారు. అటువంటి భాష తప్పు. ఎవ్వరు మాట్లాడలే ఇప్పటి వరకు. ఎంతో మంది ఆఫీసర్లను చూసిన నేను, ఎంతో మంది ఐపీఎస్లను చూసిన, గ్రూప్ ఆఫీసర్లను చూసిన, ఎవరు కూడా అట్లా ఆ విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఎక్కడ పోతాం సమాజం? అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. పోలీస్ అధికారులు అంటే ఎవరైనా, గవర్నమెంట్ అధికారులు ఎవరైనా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. తోలు తీస్తా, కడియేస్తాం, మేము కన్నెర్ర చేస్తామంటే నువ్వు ఎట్లా పోలీస్ అవుతావు? నువ్వు ఎట్లా పోలీస్ అవుతావు? దీన్ని 100కు 100% ఖండిస్తున్నా. నేను 100% చెప్తున్నా, వెనుక వేయ వ్యక్తులను కాదు. ఒక్కసారి ఆ మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ పైన ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యిండు? ఇప్పుడు విధులలో ఉన్నాడా? సస్పెండ్ అయిందా? కేవలం ఇప్పుడు విధులలో తీసుకోవడానికి ఆ మాటలు మాట్లాడిండా? గతంలో ఆయన మీద ఏమేమి ఉన్నాయి అలిగేషన్స్ ఒక్కసారి పేపర్ కటింగ్లు చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన పేరు తీయట్లేదు. నేను ప్రెస్ క్లబ్కు పోయి ప్రెస్ మీట్ పెట్టి కోట్ వేసుకొని ప్రెస్ మీట్ పెట్టగానే రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు పెట్టినట్టు ప్రెస్ మీట్లు పెట్టకూడదు. నేను నా ఇష్టం, నాకు స్వేచ్ఛ లేదంటే మీ స్వేచ్ఛ. ఒకటే అడుగుతున్నా, పోలీసు వాళ్ళని ఒకటే అడుగుతున్నా, హోంగార్డులకు ఇబ్బంది అవుతుంది, హోంగార్డులు పోయి రాస్తారోకోలు చేసిర్రా? ఎందుకంటే పోలీస్ శాఖలో చాలా హోంగార్డులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు రాస్తారోకోలు, పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు వాళ్ళు చేయలేరు. నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు చేయకూడదు. కానిస్టేబుళ్లకు పదోన్నతి రాలేదు, వాళ్ళు పోయి రాస్తారోకోలు ధర్నాలు చేసిర్రా? ఎవరు తప్పు చేసిర్రో వాళ్ళ దిష్టి బొమ్మలు కాలబెట్టిర్రా? ప్రెస్ మీట్కు పెట్టినరా? వాళ్ళు పోయి మాకు ఈ ముఖ్యమంత్రి చేయబట్టి మాకు పదోన్నతులు రాలేదు, ఈ ముఖ్యమంత్రి చేయబట్టి మా జీతాలు పెరగలేదని చేస్తే అటువంటి పద్ధతులు ఉంటాయా పోలీస్ శాఖలో? కాబట్టి పోలీస్ శాఖకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పోలీస్ శాఖలో చేరేటప్పుడే అవి ఉంటాయి. అందరికీ ఉన్నంత స్వేచ్ఛ పోలీసు వాళ్ళకు ఉండదు. పాపం 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు అవుతాయి. అసలు పోలీసులకు జనరల్ ట్రాన్స్ఫర్ సంగతి పక్క పెట్టండి. ఎప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధికి ఇవాళ నచ్చకపోతే ఇవాళ ట్రాన్స్ఫర్ కొడతాడు, వాళ్ళకి నచ్చకుండా వెళ్ళిపోతారు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. మేము కూడా సపోర్ట్ చేసినాం 100%. కానీ ఆ ఒక్క అధికారి మాత్రం మాట్లాడింది 100కు 100% తప్పు. కోర్టులు చూస్తున్నాయి మీరు మాట్లాడింది, పోలీస్ శాఖ చూస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూస్తూ ఉన్నది. ఖచ్చితంగా డీజీపీ గారు సుమోటోగా తీసుకోవాలి. మీరు మాట్లాడే మాటలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఎంతో మంది ఉంటారు, అల్లు అర్జున్కు అభిమానులు ఉంటారు, అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అల్లు అర్జున్ తప్పుపట్టినా, నన్ను కూడా అల్లు అర్జున్ అభిమానులు తిట్టిండ్రు. ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది చెప్పాలి. కేసు అయింది, అయిపోయింది, బెయిల్ వచ్చింది. మళ్ళీ హైకోర్టులో మళ్ళా బెయిల్ క్యాన్సల్ కావాలని అందరికి ఇట్లా వేస్తున్నారా? అందరికి ఇదే విధంగా హైకోర్టు పోయి బెయిల్ క్యాన్సల్ కావాలని మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారా? ఎందుకు ఇంత కక్ష సాధింపు అల్లు అర్జున్ పైన? దేనికోసం కక్ష సాధింపు? ఒక్క నాగార్జున బిల్డింగ్ మాత్రమే కూలగొట్టిల్లు. అలనాడు భారతీయ జనతా పార్టీ క్లియర్ గా మాట్లాడింది, ఒక్క నాగార్జునది బగలగొట్టే వీళ్ళు వదిలిపెడతారు. మేము ఆ రోజు నాగార్జునది బగలగొడితే కూడా మంచిగానే బగలగొట్టిరు అని చెప్పినాం, కూలగొట్టిల్లని చెప్పినాం. ఇల్లు కూలగొట్టడం హైడ్రా మంచి పనే, కానీ హైడ్రా అందరితోని ఆగిపోయింది. అక్కడ మనిషికి ఒక న్యాయం ఉన్నది హైడ్రాది. సో దాన్ని తప్పు పట్టిర్రు. చేస్తే అందరి అదే పని చేయండి. ఎవరు తప్పు చేస్తే అందరికీ కూలగొట్టారు, పేద ప్రజల జోలికి పోకండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఫైట్ చేసింది, ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నది. ఇవాళ మేము కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాం, అక్కడ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ కొంచెం నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సింది ఉండే, కానీ 25 లక్షలు ఇవ్వడానికి నేను తప్పుపట్టిన, వ్యక్తిగతంగా రాజకీయాలకు అతీతంగా నేను తప్పుపట్టినా. అలాగే ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ అంటే కోర్టు ఇచ్చిన బెయిల్, దాన్ని మనం గౌరవించాలి. నువ్వు హైకోర్టులో
నువ్వు బెయిల్ క్యాన్సల్ కు హైకోర్టులో వేసినావు ప్రభుత్వం, అందరికి ఇట్లే వేస్తున్నావు అని ప్రశ్నిస్తా ఉన్నా. సో దీన్ని 100% అల్లు అర్జున్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది క్లియర్ కట్, అందరికి అర్థమైపోయింది. మొన్నటి వరకు రేవతి అనే మహిళ గురించి, వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ఆమె కొడుకు గురించి ఆలోచించాల్సింది ఎలా అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యల గురించి ఆలోచిస్తున్నాం. మనందరం మాట్లాడాలి. ఈ కుటుంబం మొత్తం ఆ కుటుంబానికి సాయం చేయాలి, నష్టపరిహారం ఎక్కియాలి, ఆ అబ్బాయికి ఏం కాకుండా చూసుకోవాలని చేయాలి. దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబం వీళ్ళ రాజకీయం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందా? కాంగ్రెస్ కు మైలేజ్ వచ్చేందుకే దీన్ని రాజకీయం చేస్తారు తప్పితే ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశలో ఏ ఒక్కరు కూడా పనిచేయడం లేదు. సో మిత్రులారా, ఖచ్చితంగా అల్లు అర్జున్ పైన ఇంటి దాడిని ఖండించాలి. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, పోలీస్ శాఖ నిర్లక్ష్యం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యం. ఇది క్లియర్ కనబడతా ఉన్నది. తప్పులేదు ఇలా, ఎందుకంటే గంత ఇన్సిడెంట్ అయింది. అల్లు అర్జున్ ఇంటి ముంగట చాలా సిబ్బందిని పెట్టాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలుసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడో ముఖ్యమంత్రి వస్తే వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా? నేను పోలీస్ శాఖ మొత్తాన్ని తప్పు పట్టట్లేదు మిత్రులారా. ఇలా ఆ యొక్క ఎవరైతే ఏసీపీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిండో ఆయన మాట్లాడిన మాటలకు నేను కౌంటర్ ఇస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.